కోలీవుడ్ నటుడు డేనియల్ బాలాజీ కన్నుమూశారు. అర్ధరాత్రి గుండెపోటుతో మరణించారు. అర్ధరాత్రి ఛాతీ నొప్పితో అస్వస్థతకు గురికాగా వెంటనే కుటుంబ సభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరేలోపే అతడు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. 48 ఏళ్ల వయసులో డేనియల్ బాలాజీ హఠాన్ మరణం సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నింపింది. బాలాజీ మరణంపై సినీ ప్రముఖులు, అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. డేనియల్ బాలాజీ తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషలో మొత్తం 50కి పైగా సినిమాల్లో నటించారు. ఆయన నటించిన చిత్రాల్లో ఎక్కువగా విలన్ రోల్స్ చేసి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. కోలీవుడ్ నటుడు డేనియల్ బాలాజీ కన్నుమూశారు. అర్ధరాత్రి గుండెపోటుతో మరణించారు. అర్ధరాత్రి ఛాతీ నొప్పితో అస్వస్థతకు గురికాగా వెంటనే కుటుంబ సభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరువలోపే అతడు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. 48 ఏళ్ల వయసులో డేనియల్ బాలాజీ హఠాన్ మరణం సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నింపింది. బాలాజీ మరణంపై సినీ ప్రముఖులు, అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. డేనియల్ బాలాజీ తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో మొత్తం 50కి పైగా సినిమాల్లో నటించారు. ఆయన నటించిన చిత్రాల్లో ఎక్కువగా విలన్స్ రోల్స్ చేసి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, ఈ సందీప్, కోలీవుడ్ ప్రముఖ నటుడు డేనియల్ బాలాజీ నిన్న రాత్రి హార్ట్ అటాక్ తో ఆయన చనిపోవడం జరిగింది. నిన్న నైట్ ఛాతీ నొప్పితో ఆయనకి అస్వస్థతకు గురికాగా వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేసే లోపే ఆయన మృతి చెందినట్లుగా తెలుస్తుంది. దాదాపు 49 ఏళ్ల వయసు ఉన్నటువంటి డేనియల్ సినీ పరిశ్రమలో ఆయన హఠాత్ మరణం అయితే ఒక తీవ్ర విషాదం అని మనం చెప్పుకోవచ్చు సందీప్. అయితే బాలాజీ మరణంపై సినీ ప్రముఖులు, అభిమానులు కూడా నిన్నటి నుంచి అంటే నైట్ నుంచి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది వాళ్ళకి కూడా అంటూ కూడా సోషల్ మీడియాలో పేర్కొనడం జరుగుతుంది. డేనియల్ బాలాజీ మృతి పట్ల దాదాపు ఇటు అభిమానులు అయితేనేమి, అటు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖులు కూడా సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు. డేనియల్ బాలాజీ విషయానికి వస్తే అటు తమిళం కావచ్చు, తెలుగు, మలయాళం, కన్నడ భాషలో దాదాపు ఒక 60కి పైగా సినిమాల్లో ఆయన చేసినట్టుగా తెలుస్తుంది. ఎక్కువగా డేనియల్ బాలాజీ అనగానే దాదాపు విలన్ రోల్స్ కి ఆయనకి పెట్టింది పేరు అంటూ కూడా మనం చెప్పుకోవచ్చు సందీప్. అయితే తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీకి వస్తే అయితే జూనియర్ ఎన్టీఆర్ తో సాంబా సినిమాతో తెలుగు వివి వినాయక్ డైరెక్షన్ లో చూడండి సాంబా సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి డేనియల్ బాలాజీ అడుగు పెట్టాడు. తర్వాత వెంకటేష్ తో ఘర్షణ కావచ్చు, అలాగే రామ్ చరణ్ తో చిరుత అవ్వచ్చు, నాగ చైతన్యతో సాహసం, శ్వాసగా సాగిపో లాంటి సినిమాల్లో దాదాపు కీ రోల్ గా అంటే విలన్ పాత్రలో ఇంపార్టెంట్ రోల్స్ కూడా నటించారు. అలాగే నాని నటించినటువంటి టక్ జగదీష్ అంటే దాదాపు 2 సంవత్సరాల కింద రిలీజ్ అయినటువంటి టక్ జగదీష్ సినిమాలో మెయిన్ విలన్ గా నటించారు. సో తెలుగులో దాదాపు టక్ జగదీష్ తర్వాత డేనియల్ బాలాజీకి ఇంకా అదే చివరి సినిమా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ టాలీవుడ్ లో అయితే చేయ సినిమాలు తక్కువైనా కూడా గుర్తింపు మాత్రం అతి తక్కువ టైంలో డేనియల్ బాలాజీకి ఒక స్టార్డమ్ అయితే మనం తెచ్చుకొని మనం చెప్పుకోవచ్చు. అలాగే 2001లో చితి సీరియల్ తో తన కెరీర్ విషయానికి వస్తే 2001లో అంటే బుల్లితెర కావచ్చు, తర్వాత బుల్లితెరకు ఎంటర్ నుంచి ఒప్పుకోవచ్చు. 2001లో చితి సీరియల్ తో తను బుల్లితెర మీద అడుగుతాడు. ఇందులోనే డేనియల్ పాత్రలో కనిపించాడు. దాని తర్వాత 2002 నుంచి రొమాంటిక్ డ్రామా ఏప్రిల్ మదిల్ సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. డైరెక్టర్ గౌతమ్ మీనన్ తెరకెక్కించినటువంటి కాకా, ప్రాదు చిత్రాలు నటించి అభిమానులు ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత చాలా సినిమాల్లో నెగిటివ్ రోల్స్ నటించాడు. ప్రముఖ దర్శకుడు, నిర్మాత సిద్ధిలింగయ్య సోదరి కుమారుడు, చెన్నైలోని తారామణి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో డైరెక్షన్ కోర్సు పూర్తి చేసిన బాలాజీ మొదటి అంటే తన ఇండస్ట్రీకి ఎంతైనా మొదటి రోజుల్లో టెలివిజన్స్ లో సీరియల్స్ లో ఎక్కువ నటించాడు సందీప్. అయితే ఈ రోజు పురవయస్కరణలో ఆయన అంత్యక్రియలు పురస్కాయివాల్యంలోని ఆయన నివాసంలో భౌతిక గాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. మొత్తానికి టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా
నిన్నటి నుంచి అంటే నైట్ నుంచి ఈ విషయం తెలియగానే ఆయనకు సంబంధించినటువంటి టాలీవుడ్ లో ప్రముఖులు కొంతమంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి ఆయనకి విషాదం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తీవ్ర దిగ్భ్రాంతి ఈ ఇండస్ట్రీకి అయితే ఇటు కాలీవుడ్ అవ్వచ్చు, అలాగే మలయాళం అవ్వచ్చు, కన్నడ, తమిళ్ అవ్వచ్చు, తెలుగు అవ్వచ్చు, మొత్తానికి ఈ 4-5 భాషల్లో 4-5 లాంగ్వేజ్ లో కూడా తను తక్కువ సినిమాలు చేసినప్పటికీ గుర్తింపు అయితే ఎక్కువ వచ్చింది సందీప్. వినోద్, అంటే తెలుగులో ముఖ్యంగా ఏ సినిమాకు ఆయనకు పేరు వచ్చింది? డేనియల్ బాలయ్య విషయానికి వస్తే తను ఎంటర్ అయింది మాత్రం తన తెలుగు సినిమా ఇండస్ట్రీకి అంటే టాలీవుడ్ లో అడుగు పెట్టింది మాత్రం జూనియర్ ఎన్టీఆర్ తో, అంటే వినాయక్ డైరెక్షన్ లో వచ్చినటువంటి జూనియర్ ఎన్టీఆర్ సాంబా సినిమాతో తను ఎంట్రీ ఇచ్చాడు. దాని తర్వాత వెంకటేష్ తో ఘర్షణ, చిరుతలో రామ్ చరణ్ తో, దాని తర్వాత నాగ చైతన్య సాహసం శ్వాసగా సాగేబో సినిమాల్లో మెయిన్ గా నటించాడు. అయితే సాంబా సినిమాతోనే, ఎందుకంటే తను ఏ రోల్ చేసినట్టు ముఖ్యంగా చేసిన సినిమాలు తక్కువ అయినా కూడా తన ఒక యాక్టింగ్ తో మెస్మరైజ్ చేసి జనాల్ని ఆకట్టుకుంటాడు. కాబట్టి ముఖ్యంగా సాంబా సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో తను చేసిన కాంబినేషన్ అయితే నిజంగా ఆ సినిమాతో గుర్తింపు వచ్చింది. అలాగే టర్నింగ్ పాయింట్ అయితే చిరుత సినిమాలో డేనియల్ బాలాజీకి ఒక టర్నింగ్ మూవీ అని చెప్పుకోవచ్చు. టాలీవుడ్ ఇండస్ట్రీ అంటే టాలీవుడ్ లో ముఖ్యంగా డైరెక్టర్స్ అయితే అంటే విలన్ క్యారెక్టర్స్ అయితే తను పూర్తిగా సరిపోతాడు అంటూ కూడా తనకి ప్రశంసలు జరిగాయి. ఎందుకంటే దాని తర్వాత కూడా వరుసగా తెలుగులో ఆఫర్స్ కూడా డేనియల్ బాలాజీకి రావడం జరిగింది. అలాగే నాగ చైతన్యతో కూడా సాహసం శ్వాసగా సాగిపో సినిమాల్లో మెయిన్ పాత్రలు నటించాడు. అయితే రీసెంట్ గా సందీప్ నేచురల్ స్టార్ నాని నటించినటువంటి 2 సంవత్సరాల కిందట రిలీజ్ అయిన టక్ జగదీష్ లో మాత్రం ఆయన మెయిన్ విలన్ గా నటించారు. సో ఆ సినిమాతో అయితే టాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు, అంటే మరొకసారి అంటే తను బ్యాక్ టు ఫామ్ అంటూ ఇంకా బ్యాక్ టు బ్యాక్ టాలీవుడ్ కూడా విలన్ రోల్స్ చేస్తాడు, ఇంకా తిరుగులేదు అన్నంత కాన్ఫిడెంట్ అయితే ఆ సినిమాతో వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ వినోద్.